కళాకారులకు ఎల్లలు ఉండవంటారు. అలాంటిది ప్రాంతీయ భేదాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు ఎందుకు సార్ అసలు? వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాశారు కదా! ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మీకు? పరాయి రాష్ట్రం వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణకు సంఘీభావం తెలియజేసి కళాకారులు ఎవరైనా ఒక పాట చేసిన వాళ్ళు చూపేయండి. ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేసిన వాళ్ళు చూపేయండి. తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ రాష్ట్ర గీతంలో భాగస్వామ్యులుగా అడగటం తప్ప కేసీఆర్ గారి కానవాయి మొత్తం 10 జిల్లాలు తిరుగుతున్నప్పుడు వారి వెనక అదే పాట 400 కార్లలో అదే క్యాసెట్ ఉంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. వెంకటాద్రి కృష్ణ, చరణార్జునుడు, రవివర్మ ఉన్నాడు, వెంగి ఉన్నాడు, బల్లేపల్లి మోహన్ ఉన్నాడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. తెలంగాణ రాష్ట్ర గేయం రూపకల్పన సంబంధించి ఎన్నో వివాదాస్పదాలు వస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం అందించడం, దాన్ని స్వరపరచడం ఏంటంటూ తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రశ్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే వాళ్ళు లేఖ రాశారు. దీని మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ మ్యూజిషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు వివాదం ఎందుకు వచ్చింది ఏంటో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి. సార్, అసలు కళాకారులకు ఎల్లలు ఉండవు అంటారు. అలాంటిది ప్రాంతీయ భేదాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు ఎందుకు సార్ అసలు? ప్రాంతీయ భేదాలు కళలకు ఎల్లలు ఉండవు వాస్తవమే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేస్తున్న తరుణంలో పరాయి రాష్ట్రం వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణకు సంఘీభావం తెలియజేసి కళాకారులు ఎవరైనా ఒక పాట చేసిన వాళ్ళని చూపేయండి. ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేసిన వాళ్ళు చూపేయండి. సినిమా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ అన్ని భాషలలో ఉన్నారు. మరి ఆ రోజు ఇది స్వతంత్రమైన పోరాటం, ఇది నిజమైన పోరాటం, ఇది అన్యాయం జరిగిన పోరాటం అని ప్రతి వాళ్ళు తెలంగాణ గొంతెత్తి, సబ్బండ వర్గాలు కూడా గొంతెత్తి పలికితే ఎందుకు మౌనం వహించారు? అక్కడ మీకు ప్రాంతీయ భేదాలు అదే సంగీతానికి వెళ్ళలేవు అని మాట్లాడి ఆ రోజు ఎందుకు రాలేదు? అంటే తెలంగాణలోని కొంతమంది ఇప్పుడు ఎవరైతే ప్రముఖ సంగీత దర్శకులుగా ఉన్నారో వాళ్ళు కూడా అప్పట్లో ఎలాంటి పాటలు కూడా ఇది చేయలేదు కదా? అందరు చేశారు సార్. తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుడు ఏదో రకంగా చేశారు. ముందుకు రానోళ్ళు, వెనక రానోళ్ళు, అనేక మంది కీబోర్డ్ ప్లేయర్సు, సంగీత దర్శకులు కోకొల్లలు ఉన్నారు. కానీ ఎస్పెషల్లీ సినిమాలకు పనిచేసే వాళ్ళ నుంచి అయితే ఎవరి నుంచి అలాంటి పాటలు వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు సార్. చాలామంది చేశారు సార్, చాలామంది చేశారు. అయ్యో, చేయలేదని అంటాం తప్పది. ప్రతి వాళ్ళు కూడా నా రాష్ట్రానికి నేను ఏదో ఒకటి చేయాలని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వందే మాతరం గారు ఉన్నారు. ఆయన తెలంగాణ గడ్డ మీద చందమామయ్యో వెళ్ళ ఎప్పుడో సమాల్లో ఈ ఉద్యమాలు రాకుండా ఉన్నప్పుడే అంత అద్భుతమైన పాట, దానికి ఎగిరాము, డాన్స్ వేసాము. అలాంటి గొప్ప పాటలు అంటే ఎవరికి తగ్గట్టు. ఇప్పుడు రవి కళ్యాణ్ గారు ఉండు, ఆయన మొత్తం తెలంగాణ పాటలే చేసిండు. మన రవివర్మ గారు ఉండు, ఆయన చేసిండు. అదేవిధంగా తైదల బాబు గొప్ప రైటర్, తన చరణార్జున్ ఎంత ఫేమస్ పాటలు రాశారు. వీళ్ళందరూ ఇప్పుడు నేను అసలు తెలంగాణ ఉద్యమానికి ఫస్ట్ 2001లో మరిదశ ఉద్యమానికి తొలి క్యాసెట్ చేసింది నేను. అంటే 2000 మందితో మీటింగ్ జరిగినప్పుడు తొలిసారిగా పాటలు పాడింది నేను. దగాపడ్డ తెలంగాణ అనే క్యాసెట్ మీరు విన్నారు కదా, అప్పుడు క్యాసెట్ ఉండే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు,
వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎంతమందికి తెలుసు నేను చేసిందని మీరు అడిగారు కదా క్వశ్చన్. చాలా మందికి తెలియకపోవచ్చు. బల్లేపల్లి మోహన్ వానమ్మ పాట సంగీత దర్శకుడు అని ఎంతమందికి తెలుసు. చాలా మందికి తెలియకపోవచ్చు. దగపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తలవంచని తెలంగాణ శౌర్యపుత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేద్దామిప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. ఎంతమంది తెలుసు? కేసీఆర్ గారు కానవాయి మొత్తం 10 జిల్లాలు తిరుగుతున్నప్పుడు వారి వెనక 300-400 కార్లు కానమైపోతుంటే ఫస్ట్ తొలి మలిదశ ఉద్యమానికి తొలి క్యాసెట్ అదే పాట 400 కార్లలో అదే క్యాసెట్ ఉంది. ఎక్కడ జెండా ఆవిష్కరణ ఉంటే ఈ పాట వచ్చేది. అంటే నేను ఇంతవరకు చాలామంది తెలియదు కదా. చాలా మందికి తెలియదు. బల్లేపల్లి మోహన్ అంటే ఎవరైనా అని అనుకుంటారు, కానీ ప్రతి ఉద్యమంలో నేను 2001 నుంచి 2014 వరకు నేను ఉద్యమానికి సపోర్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కోదండరామ్ సార్ అడిగాడు, మోహన్ ఇంతమంది పిల్లలు చనిపోతుండ్రు, నువ్వు ఒక అమరవీరుల మీద అంటే చనిపోవద్దు, ఎందుకు చస్తావు క్యాసెట్ చేశారు. ఒక పాటలు 8 పాటలు చేశారు. అదొకసారి పాడతారు. అది ఎందుకు చస్తావు అని మిట్టపల్లి సురేందర్ రాశాడు ఒక పాట. అదే క్యాప్షన్గా పెట్టి ఆ క్యాసెట్ని రిలీజ్ చేశారు. దాంట్లో మహామహులు అందరూ పాడారు. ఓకే. ఇట్లా అనేకమైనటువంటి పాటలు వచ్చినాయి. కానీ ఎంతమంది తెలుసు? చాలామంది. బల్లేపల్లి మోహన్ అంటే ఈయనకి ఏదో ఉపయోగం కావాలి, ఈయనకి ఏదో అవసరం ఉందని అంటున్నారు. నేను ఉద్యమంలో పనిచేసిన ఎక్కడైనా ఎవరికైనా అప్లికేషన్ పెట్టా, నాకు ఇది ఇవ్వండి అని పెట్టలేదు. తెలంగాణ వస్తే చాలా అనుకున్నాం. తెలంగాణ సస్యశ్యామలం కావాలి, తెలంగాణ మనం అప్పుడు కాన్సెప్ట్ వేరు కదా. తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి, తెలంగాణ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మన నిధులు మన నీళ్లు మనకు కావాలని అనుకున్న ఆ తరుణంలో ఎంత దగాపడ్డ తెలంగాణ అని పెట్టిన ఆ రోజు టైటిల్ పెడితే ఇంత పెద్ద ఈ టైటిల్ పెడతా. అప్పుడు తెలంగాణ పదం ఎత్తితే నక్సలైట్ అనుకునేవాడు. కానీ ఆ రోజే దగాపడ్డ తెలంగాణ టైటిల్ పెట్టి ఆ పాటలు కరీంనగర్లో ఫస్ట్ తొలి మీటింగ్లో నేను రిలీజ్ చేశాను. అంటే ఇక్కడ ఏం ఆశించడం కాదు, అంటే అస్తిత్వం ఒకటి ఉంటుంది చూసిన, నా తెలంగాణ నా అస్తిత్వం. నా తెలంగాణ రాష్ట్ర గీతం ఈరోజు గత పాలకుల కబంధ హస్తాల కింద నలిగిపోయి చనిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం పురుడు పోసి వెలికి తీస్తుంటే ఎంత సంతోషం. అలాంటి గొప్ప పాటని అస్తిత్వం కోసం పోరాడిన మేము తెలంగాణ పాటలో తెలంగాణ రాష్ట్ర గీతంలో భాగస్వామ్యులుగా అడగటం తప్పు కాదు. కానీ మీరు తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారు, మీ సమయాన్ని కూడా వెచ్చించి ఎన్నో పాటలు పాడారు. కానీ తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? అందరూ మాట్లాడారు. అయ్యో భలేవాళ్ళు. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఎందుకు పాడలేదు బ్రదర్? ప్రతి వేదిక మీద ప్రతి స్కూళ్ళల్లో అనఫిషియల్గా ప్రతి వాళ్ళు ఈ పాట పాడుకున్నదే. ఎవ్వరు దీన్ని, కాకపోతే గవర్నమెంట్కి ఎందుకు చేయలేదనేది నాకు తెలీదు. నేను గవర్నమెంట్తో అంటే మీరు కేసీఆర్ గారికి అప్పుడు చాలా పాటలు పాడారు, ఆయన కాన్వాయ్తో పాటు తిరిగారు, అంతా చేసి మీరే ఎక్కువ పాల్గొని ఉద్యమంలో మీదే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. అయినా తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఎందుకు అంటే ఇది తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాటే బ్రదర్. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర గీతంగా రాసిన పాట కాదు, తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడ్డ పాట. జై జై జయ జయ హే తెలంగాణ. ఓకే. అది జనాల్లోకి బాగా వెళ్ళింది కాబట్టి దాన్ని రాష్ట్ర గీతంగా చేద్దామని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మనం అధికారం వచ్చిన తర్వాత ఎవరు ఎట్టిపోయారు తెలియదు కదా. నేను టీఆర్ఎస్ పార్టీ కాదు కదా, నేను ఆ పార్టీలో కానీ ఆ పార్టీ సభ్యుడు కాదు. నాకు మనం ఉద్యమకారులం అంతే. తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళల్లో నేను ఒకటి, అంతే తప్ప ఇక తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా. ఎవరు ఏ సమీకరణాలు వాడుకుంటాయి, ఎవరు లెక్కలు వాడుకుంటాయి. అప్పుడు అందశ్రీ గారు వాళ్ళతోనే ఉన్నాడు, అందశ్రీ గారు వాళ్ళతో మరి ఏం జరిగిందనేది తర్వాత నాకు కూడా తెలియదు.
అంటే కేసీఆర్ గారు ఏదో అభ్యంతరాలు చెప్పారు ఆయన పాటకి అని ఆయనే మొన్న ఏదో అన్నారు. మీకు తెలిసి అసలు మీకు తెలిసినంత నాకు తెలీదు ఏం జరిగిందనేది నేను ఊహించి లేకపోతే నేను చెప్పలేము, నాకు తెలిసిందే చెప్తాను. ఓకే. ఇంకోటి ఇప్పుడు కీరవాణి గారు అంటే ఆయన ఆస్కార్ విన్నరు. అందశ్రీ గారే ఆయన్ని సజెస్ట్ చేశారు కదా. అందశ్రీ గారు తెలంగాణ రచయితే కదా. ఉమ్. మరి అందశ్రీ గారే ఒప్పుకున్న తర్వాత అభ్యంతరాలు అది ఎందుకని? నేను అనేది ఏంటంటే పాట రాసింది ఆయనే కదా, అందశ్రీ గారు కదా. అందశ్రీ ఆయన పాటకి ఎవరు స్వరపరచాలో అనేది ఆయన ఇష్టం కూడా ఉంటుంది కదా. అట్టుండదు. దీనికి రాష్ట్ర గవర్నమెంట్ ఒక కమిటీని వేయాలి. ఒక కమిటీని వేసి మేధావర్గాన్ని, ఈ కళారంగంలో ఉన్న నిష్ణార్థుల్ని ఒక కమిటీ వేసి కమిటీలో చర్చించాలి. చర్చించి ఈ పాటను ఎలా చేయాలి, దీనికి ఎలా గౌరవాన్ని తీసుకురావాలి, మన కళాకారులతో ఎవరితో పాడియాలి, ఎవరితో అనేది చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని చేయాలి. కానీ అందశ్రీ గారికి ఇటువంటి అందశ్రీ గారి పాట అయితే మాకు అభ్యంతరం లేదు బ్రదర్. ఓకే. అందశ్రీ గారి సొంత పాట అయితే ఆయన రెహమాన్ గారితో చేయించుకోవచ్చు, రష్యాలో ఉన్న ఇంకా గొప్ప కళాకారులతో చేయించుకోవచ్చు. అది కాదు కదా, ఇది రాష్ట్ర గీతం. అంటే రేపు నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,50,00,000 మంది ప్రజలంతా కూడా లేచి సల్యూట్ చేసి ఈ పాటను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి దీంట్లో తెలంగాణ కళాకారులు ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు కావాలని అడగటం తప్ప అంటున్నాయి. తప్పు కాదు, కానీ మనకు తెలంగాణ వల్లే ఉండాలి అనేది కాకుండా మనకు రాష్ట్ర గేయం బాగా రావాలి, అది ఇంకా అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడం కోసం బాగా చేయాలంటే బయట వాళ్ళతో చేయించాలి. మరి వీళ్ళతోనే ఎందుకు చేయించారు? అంటే అప్పట్లో ఉద్యమం అంటే ఉద్యమం వేరు వస్తుంది, ఇది వేరు అన్నట్టు. ఉద్యమంలో సెక్స్ అయిన పాటే కదా అది. ఇక్కడ వాళ్ళు పాడలేవరా, ఇక్కడ వాళ్ళు చేయలేవరా అంటున్నా నేను. అదేమన్నా స్పెషల్గా ఏమన్నా బయట నుంచి తీసుకొచ్చి ట్యూన్, అది అందశ్రీ గారు అద్భుతంగా రాశారు. అందశ్రీ గారు అద్భుతంగా స్వరకల్పన కూడా చేశారు. అందశ్రీ గారు ఇంకోటి ఏంటంటే, అందశ్రీ గారు పాడినట్టయితే నేను సంతోషపడేవాడిని. ఆయన అద్భుతంగా పాడతాడు. ఆయన పాడినట్టుగా ఎవరు అంత గొప్పగా పాడరు. నేను పదే పదే చెప్తున్నా, ఆయన పాడినట్టయితే అసలు ఈ చర్చ ఉండిపోయేది. ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాశారు కదా, ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మీకు? రెస్పాన్స్ నాకంటూ స్పెషల్గా ఏం ఇవ్వలేదు, కానీ వారు పత్రికా ముఖంగా ఏం చెప్పారంటే, ఈ పాటని నేను చదివింది ఏంటంటే, ఈ పాటని సంగీత దర్శకుడిగా నియమించడం నాకు సంబంధం లేదు, అది అందశ్రీ గారికి అప్పచెప్పాము. అదైతే చదివాను. అంటే అందులో ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి దురుద్దేశాలు లేవని అంటే నేనేమనుకుంటున్నానంటే, నా పర్సనల్గా నేను అనుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు టీఎస్ తీసి టీజీ పెట్టారు. అవును. అంటే కొన్ని జనాల మనోభావాలు దెబ్బతిన్న అనుకున్న కొన్ని మారుస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ పాటని బయటికి తీసుకురావాలి, ఎప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి ఉంది కదా, తెవ్వాలి అని ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఈ పాటకి అంత టైం కేటాయించి ఆలోచించకుండా ఏదో ఈ పాటను రేపు సోనియమ్మ వస్తుంది, సోనియమ్మతో రిలీజ్ చేద్దాం జూన్ 2కి, అద్భుతంగా చేద్దామని వాళ్ళకి ఒప్పచెప్పుకుంటారు. కానీ ఎవరైతే బాధ్యత ఒప్పచెప్పారో వాళ్ళు కరెక్ట్గా ఆలోచించలేదంట. అంటే వాళ్ళకి మన వాళ్ళు అందుబాటులో లేరని అనుకోవచ్చు కదా. ఇప్పుడు మన వాళ్ళు అందుబాటులో ఉంటే కీరవాణి గారిని పిలిచే అవకాశం అందుబాటులో అంటే అంత రష్యాలో ఉన్నారా లేకపోతే అమెరికాలో ఉన్నారా? అంటే ఆయనతో టచ్లో ఉన్నారా లేదా? మరి ఇప్పుడు మాతోను కూడా పాటలు చేయించిన, నేను కూడా అందశ్రీ గారి పాటలు చేసిన. విష్ణు కిషోరు 5-6 సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసే తిరిగారు. విష్ణు కిషోర్ కూడా చాలా పాటలు చేసిండు. వందే మాతరం శ్రీనివాస్ గారు ఏం పాట, మాయమైపోతున్నదమ్మా మనిషన్నవాడు, ఆ పాట చేశారు. దానికి నేను కోరస్ పాడిన అఫీషియల్గా. ఆ ఒరిజినల్ పాటకి వందే మాతరం గారు మెయిన్ వాయిస్ పాడితే నేను కోరస్ పాడిన. అంటే అందుబాటులో లేరు అనేది, అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కానీ అందరి నెంబర్లోనే అందరు ఇలా చేయించాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళని పట్టుకోవడం ఎంతసేపు రేపు కమ్యూనికేషన్ లేకుండా లేదు కదా. కానీ మరి మీరు రేవంత్ రెడ్డి గారు తప్పిదం ఏమి లేదని అంటున్నారు, మరి నేరుగా అందశ్రీ గారిని మీరు సంప్రదించవచ్చు కదా. సంప్రదించారు, ఒకరు సంప్రదిస్తే ఏమన్నారు ఆయన? అందశ్రీ గారికి ఈ మధ్య ఒక వాయిస్ లీక్ అయింది. అవును, ఆడియో ఒకటి లీక్ అయింది. వారు మాట్లాడినట్టు, అంటే ఇదంతా తిన్న తర్వాత ఇదంతా మనకు తెలుసుగా, అలా మాట్లాడినప్పుడు అది చాలా బాధాకరం. ఇప్పుడు అంటే ఎవరో యువకుడు అన్నట్టు వాయిస్లో వీడియోలో ఉంది. అలా కాకుండా మీ యూనియన్ తరపు నుంచి ఎవరైతే అప్పట్లో పోరాటాల్లో పాల్గొన్నారో వాళ్ళు వెళ్ళి మాట్లాడితే ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా అంటే మేము ఇక్కడ తెలంగాణ వాళ్ళనే పెట్టుకుంటారు అని అనుకున్నాం తప్ప, అనౌన్స్ చేసింది నాకు బాగా కూడా తెలియదు కదా. ఎవరికో వాళ్ళకి ఇష్టమైన తెలంగాణ కళాకారులని ఎవరినో పెట్టుకుంటారని నేను అనుకున్నా, అంతే తప్ప ఇట్లా చేస్తానని నేను ఎట్లా అనుకుంటాను. అది పేపర్లో వచ్చి రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వచ్చినప్పుడు కాబట్టి బయటకు వచ్చింది.
అంతే తప్ప ముందుగా ఇట్లా చేస్తున్నామని పత్రికా ప్రకటన వస్తే అది మనం ముందు పోయి నాకు ఇవ్వండి నేను చేస్తాను అనకూడదు కదా. వాళ్ళకి అంటే తెలంగాణలో ఉన్నటువంటి మీకు బాగా నచ్చిన సంగీత దర్శకుడు కానీ గాయకులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో చేస్తే బాగుండేదని నా సూచన. కానీ మీరు సూచన చేయడం మంచిదే, కానీ బయటికి ఇది ఎలా వెళ్తుందంటే కాంగ్రెస్ని దెబ్బతీయడానికి, విమర్శించడానికి రాజకీయాలు నిన్న కూడా మాట్లాడా. నేను ఏ పార్టీకి కాదు, ఏ పార్టీ కొమ్ముగా నాకు అవసరం కూడా లేదు. నేను ఉద్యమకారుని. తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నా పని నేను చేసుకుంటున్నాను. నేను తెలంగాణలో సినీ సంగీత దర్శకుడిని, ప్రైవేట్ పాటలు చేస్తున్నాను. ఈ మధ్య శిలా నీవే శిల్పి నీవే అని జయరాజ్ గారు రాసిన అద్భుతమైన పాట, కొన్ని కోట్ల మంది విన్నారు. 24 చరణాలు ఉన్నటువంటి పాట. దానికి ఎంత ఆదరణ వచ్చిందో మీరు చూడండి. అంటే మేము ఇటువైపు ఇప్పుడు రాజకీయాలలో ఉంటే మేము అటువైపు కొట్టపోయేవాళ్ళం. మాకు సినిమానే పాటే ప్రాణం కాబట్టి, ఈ రాష్ట్రంలో పుట్టాం కాబట్టి ఈ రాష్ట్రం వచ్చేంతవరకు మేము సహకరించాము ఉద్యమానికి. తర్వాత పార్టీలు పెట్టుకున్నాక ఎవరి పార్టీ వాళ్ళది కదా. నేను ఎప్పుడన్నా ఎక్కడన్నా జెండా కప్పుకొని ఏమైనా ఫోటోలు దిగి నేను జాయిన్ అయిన చూశారు ఎక్కడ? నేను తెలంగాణ వాదిని, తెలంగాణ రావాలని కోరుకున్నాను తప్ప నాకు ఈ రాజకీయాలతో నాకు ఎందుకంటే నేను రాజకీయాలతో నేను ఇమ్మలేమను ఫస్ట్ ఆఫ్. అంటే మీకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేకపోవచ్చు, కానీ ఇలాంటి విషయంలో వచ్చినప్పుడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో వచ్చినప్పుడు ప్రతిపక్షాలు చేస్తుంటాయని అది వాళ్ళు మాట్లాడుతుంటారు కదా. కాదు బ్రదర్, అది ఇప్పుడు ఇలాంటి జెన్యూన్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఖచ్చితంగా వాళ్ళ ఫేవర్ వాళ్ళు మాట్లాడుకుంటారు. దానికి నన్ను అడిగితే వాళ్ళని అడగాల. ఇప్పుడు నేను పోయి వాళ్ళని మాట్లాడమని, వాళ్ళని అడగమని నేను చెప్తే, ఇది నాకు వచ్చిన థాట్. ఇది నేను తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నా, ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి నా బాధ్యత, నా కళాకారులకి అయ్యో ఇంత రాష్ట్ర గీతాన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నప్పుడు మా భాగస్వామ్యం ఉంటే బాగుంటుంది కదా అనే తపన తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయాల గురించి అసలు మాట్లాడద్దు. మాకు రాజకీయాలతో అసలు సంబంధమే లేదు. ఇంకోటి, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో యాదాద్రి, ఇంకా కాళేశ్వరం ఇలాంటి చాలా గొప్ప గొప్ప నిర్మాణాలు జరిగాయి. ఆ నిర్మాణాల్లో కీలకంగా తెలుగు వాళ్ళు, అంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వ్యవహరించారు. అలాంటప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలేదు? అది మేము పాలిటిక్స్ కాదు, అదే చెప్తున్నా. ఇప్పుడు కళారంగానికి పాలిటిక్స్ కాదు, అది కూడా ఒక కళే కదా. నిర్మాణం కూడా ఒక నిర్మాణం. అంటే అది రాజకీయంగా వాళ్ళు చేస్తున్న నిర్మాణము. ఇప్పుడు రోడ్లు వేయట్లేదు, రోడ్లు వేస్తుంటారు, అది ఎవరికో ఇచ్చారంటే మా తప్పు కాదు. అది ఓకే, కానీ యాదాద్రి టెంపుల్ అనేది తెలంగాణకి, యాదాద్రి టెంపుల్ అద్భుతంగా కడుతున్నారు అని తెలుసారు. అది ఎవరికి ఇస్తారు ఏంటంటే మాకు ఇప్పుడు దానికి బయటకు వచ్చింది చాలా వరకు. దానికి పాటలు ఏమన్నా చేయలేదా, మాతో ఏమన్నా చేయలేదు. తెలంగాణలో చాలామంది దానికి పాటలు చేసి స్వచ్ఛందంగా చేసి ఇచ్చారు. గవర్నమెంట్ ఏం చేయలేదు కానీ నాకు తెలిసి. ఒకవేళ చేసిన చాలామంది కూడా తెలంగాణలో చేశారు. కాబట్టి దాని పెద్ద ఇష్యూ నాకు అనిపించలేదు. అంటే అదే కొన్ని విషయాల్లో చాలా వరకు తెలంగాణలో నేను నా లెటర్ మళ్ళీ ఒకసారి చదవండి. గత పాలకులు 10 ఏళ్ళు వారి కబంధ హస్తాల కింద నలిగిపోయిన ఈ పాటను చనిపోయిన పాటను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పురుడు పోసుకున్న సందర్భంలో చాలా ఆనందపడుతున్నాం. మీ క్వశ్చన్కి ఇదంతా కరెక్ట్ కాదా? మీరు చదవండి. ఇక్కడ ఎలాంటి అసలు నా వెనక్కి ఎవరున్నారు? నేను ఒక్కడే కదా. నేను రాజకీయాలకి చాలా దూరం అభిమానిస్తే. ఇంకోటి మీరు చెప్పాలంటే, నేను లాస్ట్ సారి చెప్పచ్చు చెప్పకూడదు చెప్పండి, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన నేను చరిత్రలో ఫస్ట్ టైం. ఓకే, లాస్ట్ ఎలక్షన్లో ఇదే రేవంత్ రెడ్డి గారు గెలవాలని నేను ఓటేసిన. నేను ఇప్పుడు మీ టీవీ ముందు చెప్తాను నేను. ఓకే, అంటే నాకు ఆ స్వేచ్ఛ లేదా? ఒక పౌరుడిగా, ఒక ఓటర్గా నేను అడగాల్సిన అవసరం లేదా? తప్పకుండా. మరి నన్ను ఏదో పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అంటే నాకు అభిమానం ఈసారి అనిపించింది. లాస్ట్ సారి కేసీఆర్ గారికి ఓటేసిన నేను. అద్భుతంగా పరిపాలిస్తుండు, అద్భుతంగా చేస్తుండని. అంటే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైనా న్యూట్రల్గా ఉన్న మాలాంటి వ్యక్తులు పరిపాలన ఎట్లా జరుగుతుంది, ఎవరైతే మంచివాళ్ళు, ఎవరైతే గొప్పగా పరిపాలిస్తారో వాళ్ళ వైపు ఉంటారు తప్ప. ఇక్కడ నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, వీళ్ళంతా ఏదో నేను ఇందాక తాగుబోతులు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఇది అంటే, వాళ్ళలాగా పూటకొకసారి పార్టీలు మారి, ఈ పార్టీని మార్చి, ఈ పార్టీ, ఆ పార్టీ, ఇప్పుడు 3-4 పార్టీలు మారి ఇప్పుడు వచ్చి మాట్లాడితే, అంటే ఇప్పుడు వాళ్ళది కరెక్టా? ఏ పార్టీకి సంబంధం లేకుండా 25 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లో మేము సంగీత దర్శకులుగా ఉన్నటువంటి మేము మాట్లాడేది కరెక్టా? మేము అయ్యా ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు,
ఇక్కడ మన తెలంగాణ కళాకారులు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. కొన్ని మిలియన్స్ పోతున్నాయి తెలంగాణ కళాకారులు చేసిన పాటలు, కొన్ని మిలియన్స్ పోతున్నాయి. ఎందుకు ఇక్కడ అదే అందశ్రీ గారు ఆ మాట అంటాం, ఒక్కడిని చూపి అనే అది దుర్మార్గమైన స్టేట్మెంట్. అదే అడుగుతాం, అందశ్రీ గారు కీరవాణిని తలదన్నేలా మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు తెలంగాణ. ఎవరు తలదన్నే వాళ్ళు ఉండరు బ్రదర్, ఎవరి టాలెంట్ వాళ్ళది. మీకు క్లాత్ ఇస్తే మీరు ఒక రకంగా షర్ట్ కుడతారు, ఇంకొకరికి క్లాత్ ఇస్తే ఇంకొక రకంగా షర్ట్ కుడతారు. అయినంత మాత్రంలో అదే క్లాత్ని నీ షర్ట్ బాగుంది, ఆయన షర్ట్ చాలా బాగలేదు అని చెప్పడానికి వీలేదు. కీరవాణి గారు గొప్ప వ్యక్తి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అసలు కీరవాణి గారు ప్రస్తావన కాదు, కళాకారుడు అనేవా. ఇప్పుడు అంత గొప్ప పాటని ఒక రాష్ట్ర గీతాన్ని తీసుకెళ్ళి ఇస్తే కాదనలే ఎవరికి ఎందుకంటారు? అంటే ఇప్పుడు కీరవాణి గారు చూసుకుంటే గత కొద్ది సంవత్సరాల నుంచి తెలంగాణలోనే ఉన్నారు, ఆయన తెలంగాణలో ఓటేస్తున్నారు కూడా. ఆయన తెలంగాణ పౌరుడే అనుకోవచ్చు కదా. అట్లా అనుకుంటాం, అంటే ఆయన ఎక్కడ పుట్టారో దాన్ని మీరేందంటే ఒక్కసారి నేను చెప్తున్నా, తెలంగాణ పౌరుడు ఎవరైనా ఇప్పుడు సమర్థించేవాళ్ళు మీలాంటి వాళ్ళు జై తెలంగాణ అనమను, నేను ఒప్పుకుంటా. జై తెలంగాణ అని ఉద్యమంలో కానీ ఇప్పటివరకైనా ఎవరన్నా అనగలరా, అంటారా? నరాల్లో నాకున్నది తెలంగాణ, వాళ్ళకు కూడా ఉంటే నిజమే అనుకుంటాం. ఇప్పుడు కాళోజీ గారు కాళోజీ గారి పుట్టుక ఇక్కడ కాదు, వేరే రాష్ట్రంలో వచ్చాయి. కాళోజీ గారు ఇది నా తెలంగాణ అని చనిపోయేంత వరకు ఆయన తెలంగాణ చూడాలనుకున్న గొప్ప మనిషి. ఆయన అంటలేదేమన్నా, ఆయన తెలంగాణ కోసం నరాల్లో ఆయన తెలంగాణ ఉంది. కాబట్టి ఏడేందంటే అవసరం కోసం తెలంగాణ కాదు, నీ మట్టి వాసన తెలవాల. తెలంగాణ మట్టి వాసన తెలిసినవాడే తెలంగాణవాది. తెలంగాణకు ఆపదొస్తే నేనున్నానని వచ్చేవాళ్ళే తెలంగాణవాదులు. చాలామంది లాస్ట్ టైం సినిమా వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ వరదలు వచ్చినప్పుడు అప్పుడు చాలామంది 2 రాష్ట్రాలకు సహాయం చేశారు. అక్కడ సీఎం నిధికి ఇక్కడ సీఎం నిధికి కూడా సహాయం చేశారు. మరి అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నిధులు సహాయం చేయటము ఇవన్నీ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటం కోసం కాదు. ఇక్కడ 1200 మంది అమరవీరులు మరణిస్తే ఉద్యమం చేసి తెలంగాణ కోసం ఏ ఒక్కరైనా వచ్చి ఒక పాట చేశారా? ఆపండి అని ఎవరన్నా జై తెలంగాణ అన్నారా? తెలంగాణ కనీసం సపోర్ట్ చేశారా అని నేను అడుగుతున్నాను. అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మేము అప్రిషియేట్ చేస్తాం. ఓకే, అలాంటి వాళ్ళు మీ దృష్టిలో ఎవరున్నారు? అంటే ఎవరు చేస్తే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? ఆ పాట ఏంటిది? ఇప్పుడు నేను ఒక్కడిని చెప్తే కాదు, ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ తరపున మీ దృష్టిలో ఇప్పుడు కీరవాణి గారిని అందరు చేయగలరు, ఒక్కళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు. పలానా వాళ్ళు మీరు ఎవరికి ఇచ్చినా తెలంగాణలో 25-30 మంది సంగీత దర్శకులు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఇచ్చినా చేస్తారు. వీళ్ళలో మీ అసోసియేషన్లో సభ్యులు ఎంతమంది ఉన్నారు సార్? ఉన్నారు, 150 మంది దాకా ఉన్నారు. ఒక 10 మంది పేర్లు నోటెడ్ వాళ్ళు, ఒక 10 మంది పేర్లు అట్లా చెప్తారు. భీమ్స్ గారు ఇలాంటి వాళ్ళు. భీమ్సు, గంటాడి కృష్ణ, చరణార్జున్ ఉన్నాడు, రవివర్మ ఉన్నాడు, వెంగి ఉన్నాడు, బల్లేపల్లి మోహన్ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గోరట్ల కృష్ణ ఉన్నాడు, మన విష్ణు కిషోర్ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మస్తు మంది ఉన్నారు. కానీ వీళ్ళల్లో సినిమాల పరంగా పాపులర్ అయింది మాత్రం కొందరే, ఒక 2-3 ఉంటారు అంతే. అట్టే లేదు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు రవివర్మ గారు 400 పాటలు పాడాడు. భీమ్స్ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. చరణార్జున్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అట్లా అనుకుంటే వెంగి సుధాకర్ ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాడు, పెద్ద సినిమాలు చేస్తున్నాడు. వెంగి సుధాకర్ అని చాలా అద్భుతమైన సంగీత దర్శకుడు, మోడరేట్గా చేస్తాడు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరున్నారనేది తప్పు బ్రదర్. ఒకప్పుడు ఇదే రాష్ట్రం సిద్ధించే టైంలో మీ రాష్ట్రంలో ఎవరున్నారా పరిపాలించడానికి? మీ రాష్ట్రం ఆగం అయిపోయింది, మీ రాష్ట్రంలో అసలు కరెంటే ఉండదు, మీకు చాలా కష్టాలు వస్తాయి. మీ దాంట్లో పరిపాలించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఉన్నారా? నిరూపించుకుంటున్నారు కదా, మన ముఖ్యమంత్రులు చేస్తున్నారు కదా, చేస్తున్నారు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన చూసుకుంటే మీరు అప్పట్లో ఏదైతే ఉద్యమం చేశారో నీళ్లు నిధులు నియామకాలు అవన్నీ సమకూరినట్టేనా సార్? ఇంకో అవన్నీ నాకు ఏంటంటే మీరు కళ గురించి అడగండి. మీరు మళ్ళీ ఎటు తిరిగి రాజకీయాల్లో, నేను రాజకీయ నాయకుడు కాదు, మీరు పొలిటికల్ అప్పట్లో పోరాటాలు చేశారు కదా, పోరాటాలకు ఫలితం లభించిందా ఈ 10 ఏళ్లలో? లభించింది అంటే
మిశ్రమంగా ఉంది. కొన్ని లోపాలు జరిగినాయి, కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. అవన్నీ ఆరోపణల ద్వారా ఉన్నాయి. దాంట్లో నేను అంటే అది ఆరోపణలు ఎందుకంటే ఇప్పుడు అటువైపు పొలిటికల్ పార్టీ ఉంటుంది, ఇటువైపు పొలిటికల్ వాళ్ళు ఆరోపిస్తుంటారు. అలా కాకుండా మీలాగా మధ్యలో జెన్యున్గా ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చెప్పేవి కొన్ని నిజాలు వెళ్తాయి. ఇప్పుడు ప్రజలే నిర్ణయించారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు పర్ఫెక్ట్గా చేసిందంటే ప్రజలు గెలిపించేవాళ్ళు కదా. ప్రజలు ఈరోజు కేసీఆర్ గారు చేసిన తప్పిదం ఏంటంటే, నేను పర్సనల్గా అనుకునేది, తెలంగాణ కోసం పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అని పెట్టారు. ఓకే, ఆ టైంలో నేను కూడా హట్ అయినా. అంటే తెలంగాణ తీసేస్తే ఏమైంది? పార్టీ ఓడిపోయింది. అంటే అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు నిర్ణయించుకుంటే దాని గొప్పతనం తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు అంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల వారిగానే మనం విడిపోయాం. భాష అయితే తెలుగు ఒకటే కదా మనకు. కాదు ఎట్టది, ఇక్కడ తెలంగాణలో సపరేట్ భాష అంటూ ఏం లేదు కదా. తెలంగాణ స్లాంగ్ వేరు, యాసలు ఉండొచ్చు. తెలంగాణ మాండలికం వేరు, తెలంగాణ పదాలు వేరు, ఆంధ్ర పదాలు వేరు. ఇప్పుడు అది కాదు, ఇక్కడ తెలంగాణ బిడ్డ పాట రాస్తే తెలంగాణ మాండలికం ఉంటుంది, తెలంగాణ మట్టి వాసన ఉంటుంది. ఇక్కడ గాయకుడు పాడితే అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు చేస్తే ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో అనేక రకమైన కళా సంపద ఉంది. ఆ సంపద ప్రపంచంలో ఎక్కడ లేదు. మరి దానికి ఏమంటాం? మా భూములు మాకేనని ఒక పాట ఉంది కదా, బల 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 మా నీళ్ళు మాకేనని దాని నన్న నానమ పోరు తెలంగాణమ అని పాడుకున్నాము. ఒకసారి ఆ పాట ఫుల్గా అది నాకు అంటే నోటెడ్ రావట్లే. ఓకే, అంటే చెప్తాను, మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు గద్దరం ఎంత అద్భుతమైన కళాకారుడు తెలంగాణలో, ప్రపంచంలో రెండోవాడు. అంత అద్భుతమైన కళాకారుడు ఈ నేల మీద పుట్టడం గొప్ప గర్వకారణం వాస్తవం చెప్పాలంటే. అది ఏది ఏదో సినిమాలో పాడాడు. అసలు దానికి ఏం మ్యూజిక్ ఉంది? హో 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 తెలంగాణ ఉంది పాట, నాకు టైం గుర్తు రావట్లేదు. కానీ అంటే ఇంత గొప్ప కళాకారులు ఉన్నారు తెలంగాణ. ఎక్కడ తెలంగాణలో కళాకారులు లేరు. ఒక్కళ్ళని చూపి అంటే నువ్వు అవకాశాలు ఇస్తే, ఇప్పుడు ఒక పాటని ఒక సినిమా తీయాలంటే 100 కోట్లు 150 కోట్లు పెట్టిన సినిమా తెలంగాణ కళాకారులకు ఒకరికి ఇచ్చి చూడండి. ఎందుకు మొగలయ్య గారికి ఇచ్చారు కదా భీమ్లా నాయకులు. ఎవరికి? మొగలయ్య గారికి. ఆయన పాట పాడటానికి ఆయనది ఒక స్పెషల్ ఐటెం కాబట్టి ఆయనకి భీమ్లా నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా. మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఒక ఆయనకు పాట అవకాశం ఇచ్చారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, ఎంత బీభత్సంగా అసలు ఉద్యమంలో ఆ పాట నేర్చుకొని మేధావి వర్గాలు కూడా ఎగిరినాయి తెలుసా పాట. ఎంత అది సంచలనం కాదా? ఇలాంటి చెప్పుకుంటూ పోతే మిట్టపల్లి సురేందర్ రాసిన ఒక పాట, ఇది శివుడి మీద చనిపోయిన మన సాయి పాడాడు. ఎంత పాపులర్ అయింది, ఎంత గొప్పగా ఉంది. జయరాజన్ రాసిన పాట వానమ్మ ఇందాక పాడిన పాట తెలంగాణ ప్రజలను ఆలోచింపజేసింది. తెలంగాణ మార్పు కోసం చాలా దోహదపడ్డాయి ఈ పాటలు. అంటే నేను అనేది ఏంటంటే, ఏదన్నా కానీ ఇప్పుడు ఇక్కడున్న కళాకారులు ఎందుకు పనికి రాలేదో చెప్పండి. వీళ్ళు క్యాసెట్లు చేసుకునేవాళ్ళు అన్నారు చూసినా, అది తీవ్రంగా ఖండిస్తాను. మాకు ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లు వీళ్ళకి ఇచ్చి చూడండి ఒకసారి. ఒక పాట చేయాలంటే ఎంత బడ్జెట్ ఉంటుంది? మాకు బడ్జెట్ ఇవ్వండి, మేము ప్రూవ్ చేసుకోకపోతే అడగండి. అప్పుడు ఒక 4 సినిమాలు ఇచ్చి చూడండి మాకు. మీరు శిలానివే శిల్పినివే పాట వినండి బ్రదర్. నేను చేశాను, ప్రొఫెషనల్గా చేశాను ఆ పాట. ఓకే, దానికి చాలా ఖర్చు పెట్టాము, చాలా ఖర్చు పెట్టి చేసాము. అది వినండి నా కోసం ప్లీజ్, దయచేసి. అది విన్న తర్వాత మీరు ఇక్కడ ఎవరున్నారు లేరు అని మీరే చెప్తారు. మీరే పాడారు అది? లేదు, వేరే సింగర్తో పాడించాను, విజయ్ జయదాస్ గారితో పాడించాను. ఓకే, వినండి మీరు ఒకసారి. అంటే ఇదే కాళేశ్వరం అద్భుతంగా జరుగుతుంది, మనకి ఎన్ని లోపాలు తెలవనప్పుడు మమ్మల్ని చూసి రమ్మని పోతే మేము చూసి వచ్చిన తర్వాత దాని మీద ఒక అద్భుతమైన పాట చేసాం. 30 మంది సింగర్స్ పాడారు. ఓకే, కాళేశ్వరం మీద మేము చేస్తే 30 మంది సింగర్స్ పాడించి 30 మంది తెలంగాణ కళాకారులు, తెలంగాణ వాద్యకారులు, తెలంగాణ సంగీత దర్శకులు
తెలంగాణ వాళ్ళతో చేసే 30 మంది సింగర్స్ పాడారు. ఆ పాటని రిలీజ్ చేయడం కోసం 2 సంవత్సరాలు తిరిగాం కేసీఆర్ గారి చుట్టూ. మరి ఎందుకు ఆ పాట అప్పుడు? మాకు టైమే లేదు. చాలాసార్లు పోయాం, చాలాసార్లు అడిగాం రిలీజ్ చేయండి అని, చేయలేదు. తర్వాత రవీంద్ర భారతిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో లాస్ట్ సారి ఉత్సవాలు చేసినప్పుడు అప్పుడు రిక్వెస్ట్ చేసుకొని తిరిగితే అక్కడ రిలీజ్ చేశారు. అంటే చెప్తాను నేను, ఇక్కడ కళాకారులను ఎంత పట్టించుకుంటున్నారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు అంటే చెప్తాను నేను, వాళ్ళ కోసం మాకు డబ్బులు ఇచ్చింది లేదు. ఆ పాట చేయాలంటే 10-15 లక్షలు 20 లక్షల ఖర్చు వస్తుంది దానికి. కానీ ఒక్క సింగిల్ రూపాయి మాకు ఇచ్చిన లేదు. అభిమానంతో మన తెలంగాణ సస్యశ్యామలం కావడం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నారు ఈ గవర్నమెంటు, మనం ఏదన్నా చేయాలి, మన కళాకారులు, మన తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ తరఫున చేయాలని మా ప్రయత్నం చేసాము. తర్వాత ఎన్నో లోపాలు జరగచ్చు, అది మాకు సంబంధం లేదు కదా. ఆ పాట ఒకసారి పాడతారా కాళేశ్వరం? సరిగమ పదముల సుస్వరం తెలంగాణ సప్తేశ్వరం, గంగా ప్రవాహ ఈశ్వరం కాళేశ్వరం. చాలా అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన పాట. అసలు వెంగి సుధాకర్ గారని గొప్ప రైటర్ అని చెప్తారు. తను చాలా అద్భుతంగా రాసింది. అది ఇంకొంచెం పాడతారా అంటే లోపాలను? సరిగమ పదముల సుస్వరం తెలంగాణ సప్తేశ్వరం, గంగా ప్రవాహ ఈశ్వరం కాళేశ్వరం, జటాజూట గంగేశ్వరం, శివుని ఆట లింగేశ్వరం, మన కేసీఆర్ మనశేశ్వరం కాళేశ్వరం. కేసీఆర్ గారు నా మనశేశ్వరం, ఇది నా మనసు, ఇది నేను నా హార్ట్ పెట్టి కడుతున్నానంటే మాకు కూడా ఆనందం వేస్తుంది. ఇప్పుడు పొలిటికల్ లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అద్భుతంగా చేస్తున్నారు. మేము కూడా ఈ మధ్య అనుకున్నాం, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి పాట చేసి ఇవాళ మేము తెలంగాణ ఏదో అన్ని పథకాలు ఇది చేస్తున్నాడు అని మేము మొన్ననే అనుకున్నాం. ఓకే, రీసెంట్గా ఎప్పుడో కాదు. అయితే మాకు అందరూ ఎవరు వాళ్ళు పనుల మీద రాయమని చెప్పాము కూడా వాస్తవంగా. అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రజెంట్ చేద్దామని అనుకున్నాం. ఓకే, మాకు అట్లా వ్యత్యాసాలు ఏం లేవు. రాజకీయాలు వేరు, కళారంగం వేరు. ఇప్పుడు కళారంగం ఎట్లుంటుందంటే ఎవరైతే మన తెలంగాణకి గొప్ప చేస్తారో వాళ్ళకి మనం ఏదో ఒక మన వంతు మన ఆనందం కోసం చేసేది అంతే తప్ప వేరే. అప్పట్లో ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకి ఈ 10 ఏళ్లలో ఎంతవరకు గుర్తింపు వచ్చింది? ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి మీరేమన్నా గుర్తు చేసుకుంటారు? అంటే గుర్తింపు వచ్చిందంటే రస్మయ్య బాలకృష్ణ గారు ఉద్యమాలు పనిచేసినవాడే. ఓకే. గోరెటెంకర గారు ఉద్యమాలు పనిచేసినవాడే. ఓకే. దేశపతి గారు ఉద్యమాలు పనిచేసినవాడే. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇప్పుడు సాయి చంద్ చనిపోయాడు బాబు, తను ఉద్యమాలు పనిచేసినవాడే. తనకి ఏదో పొజిషన్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎవరికి ఇచ్చారు, వీళ్ళకెందుకు ఇవ్వలేదు వాళ్ళకెందుకు ఇవ్వలేదని. వాస్తవంగా నేను ప్రయత్నం చేయలేదు. ఓకే, నేను వీళ్ళందరికంటే నేనే ముందు 2001లో మీరు చూడండి, చరిత్ర ఏమన్నట్టు తిరగేయండి, దగాపడ్డ తెలంగాణ టైటిల్ పెట్టి పాటలు చేసింది నేను. ఆ పాటలు మొత్తం తిరిగింది. కానీ నేను సినిమా వాడిని. నాకు సినిమా ముఖ్యం, సినిమా నా ఫ్యాషన్. కాబట్టి నేను రాజకీయాలు వెళ్ళిపోదలుచుకోలేదు. ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన పనులు మనం పడ్డాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంతో కొంతమందికి అయితే వచ్చినాయి. కొంతమందికి ఇప్పుడు 500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అది కూడా వాస్తవం, గ్రేటే కదా. 500 మంది కళాకారులు. గద్దర్ గారు లాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారికంగా చేయలేదని విమర్శలు కూడా ఉన్నాయి కదా. చేశారుగా, అధికారికంగా చేశారుగా. అయ్యో చేశారా? అయ్యో. ఓకే. నేను గద్దరాన్ని చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఆ రోజు నేను ఎల్బీ స్టేడియంలో నేను ఆ రోజు మొత్తం ఉన్నా. నాకు ఆ ఉద్వేగం ఆగలేక నేనే పాట రాశా. ఓకే, గద్దర్ గారి మీద. గద్దరన్న పాటకు ప్రాణం పోసేదెవ్వరు, గద్దరన్న ఆట పాట ఆడి పాడేదెవ్వరు, ఉద్యమాల వీరుడితోటి పోటీకొచ్చేదెవ్వడమా, గద్దరన్న సతీ మూట విప్పి చూపేదెవ్వరు, గద్దరన్న పాటకు ప్రాణం పోసేదెవ్వరు, గద్దరన్న ఆట పాట ఆడి పాడేదెవ్వరు. ఈ పాట విన్నారా మీరు? ఆడపూదరు నడిగిన, ఈ కాలు గజ్జెనడిగిన, ఆ గోసి గొంగడి నడిగిన, ఈ ఎర్ర జెండా నడిగిన,
ఉద్యమాల వీరుడితోటి పోటీకొచ్చేదెవ్వడమా గద్దరన్న సతీ మూట విప్పి చూపేదెవ్వరు. ఏడ్చారు ఈ పాట విని ఏడ్చారు. అంటే అంత గొప్పోడు. ఆ పాట వినండి, మీరు వింటే గద్దరు ఎంత గొప్పోడు. ఈ రాష్ట్రంలో పుట్టినందుకు ఉద్యమాలకి ఊతం ఇచ్చిన గద్దరన్న చాలా గొప్ప మనిషి. లోపాలు 100 మందికి ఉంటే అందరికీ ఉంటాయి లోపాల గురించి ఎతుకుతూ ఉంటారు. అంటే మనిషి ఎప్పుడైతే ఒక అంటే బ్యాక్ స్టెప్ వేసిండో వాళ్ళలో లోపాలు కనిపిస్తూ ఉంటాయి. ముందుకు పోతూ ఉంటే లోపాలు కనిపించాయి, చేస్తాడు చేయగలడు. కాబట్టి ఇది మానవ నైజం అది. కాబట్టి దీంట్లో ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ రకరకాలుగా ఉంటుంది. అది మీ అందరూ తెలియదు కాదు కదా. దీంట్లో పోరాటం వీళ్ళందరినీ తప్పించుకొని ముందుకు ఒక కళాకారుడు ముందుకు వెళ్ళటం అనేది చాలా గొప్ప పోరాటం. అంటే ఇప్పుడు కీరవాణి గారిని పెట్టి చేయించాలనేది ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇప్పుడు కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది కాబట్టి మన స్టేట్ గీతానికి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది, లేదంటే అట్లా అనుకున్నారా? ఏమై ఉండొచ్చు? అది వాళ్ళని అడగలరు బ్రదర్. నన్ను అడిగితే నేనేదో చెప్తా, మీరేదో కాదు కదా. నేను ఎందుకు పెట్టలేదు నాయన మమ్మల్ని అని నేను ఒక దాన్ని ఏమంటారు, ఒక అప్లాజ్, ఒక రిక్వెస్ట్ చేశాను మన కళాకారులకి. ఇప్పుడు స్వరపరిచింది, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్వరపరిచింది అందశ్రీ గారు, పాట రాసింది అందశ్రీ గారు. ఆయన అద్భుతంగా పాడతాడు నిజంగా. అసలు జాతీయ గీతానికి ఏమి గొప్ప సంగీతం ఉంది, మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఏం గొప్ప సంగీతం ఉంది. నీ పదాలు గొప్పతనం, నీ పదాలే గొప్పవి, నీ పదాలే చెప్పాలా. దీనికి సంగీతము ఇంత బాగుండాలి అంత బాగుండాలని కూడా ఇప్పుడు ఉన్న ఆ జాతీయ గీతాల ఆంతంలో మీరు చూడండి, వినండి ఒకసారి, మళ్ళీ ఒకసారి వినండి. ఆ పదాలే గుర్తుంటాయి, పదాలే కావాలా, ట్యూను. ఇప్పుడు మా తెలుగు తల్లికి మళ్ళీ ఎంత అద్భుతం, వందే మాత్రం జనగణమన ఎంత అంటే అట్లా. దీనికి అంత గొప్పగా ఎవరినో అంత పెద్ద పెద్ద వ్యక్తులను తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కీరవాణి గారు గొప్ప సంగీత దర్శకుడు. వారు ఆస్కార్ స్థాయికి వెళ్ళారంటే ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణకి, మన తెలుగు ప్రజలకి మళ్ళీ ఇంకొక ఆస్కార్ వస్తుందనే గ్యారంటీ లేదు. అది అప్పుడు వారికి వచ్చినప్పుడు నేను కూడా చాలా ఆనందపడ్డా. అరే మనకి మన తెలుగు ఇండస్ట్రీలో ఏ గొప్ప వరంలాగా ఫీల్ అయినాం. ఇక్కడ అది కాదు బ్రదర్. ఇప్పుడు సినిమాలు అనుకోండి, ఎవరెవరు చేస్తారో మనకు తెలుసు, ఎవరు ఇష్టం వచ్చినా అది వ్యాపారం. ఇది తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం. ఈ అస్తిత్వానికి మనం కోరుకునేది ఏంటంటే నా రాష్ట్ర గీతాన్ని నేను పాడుకునే స్థితిలో లేనిందా. ఇప్పుడు తెలంగాణ ఇందాక నేను చెప్పానా, కాళేశ్వరం మీద పాట అప్పుడు చేశాము గతంలో, 2 సంవత్సరాలు తిరిగాము, రిలీజ్ చేయలేదు. ఆ పాటను మొత్తం కూడా మా కళాకారులందరినీ ఏదో రకమైన దాంట్లో ఇన్వాల్వ్ చేశాం. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో అనే పాట మీరు వినండి ఒకసారి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపాయే, సక్కన్ని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే, పాల్పోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే, నిలుపోసుకున్న సేను నీలాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, కర్రు నడవాకపాయే గొర్రు నడవాకపాయే, తాళి పుస్తేలు బాయే తట్టి సెంబులు బాయే, నెర్రెవారి నా బ్రతుకు హర్రాజు పాలాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. బాగుంది. ఇది 2001లో. ఓకే.
తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం 2000 మందితో కూడిన సమావేశం జరిగినప్పుడు ఈ పాటను నిర్మాణం చేయటం జరిగింది. అదే ఇక్కడ మన ఫస్ట్ మీటింగు నిజామాబాద్ మన ఇక్కడ కరీంనగర్లో జరిగినప్పుడు 10,000 క్యాసెట్లు కారులో వేసుకొని పోయి అక్కడ ఇసిరేసాం. అమ్మలే, జనాల్లోకి వెళ్ళాలి, తెలంగాణ గొప్పతనం తెలవాలని చేసినటువంటి గొప్ప ప్రయత్నం స్టార్టింగ్లో దాన్నే ఉన్నది. అది దగాపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తలవంచని తెలంగాణ శౌర్యపుత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేదామిపుడు, తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. అంటే మీరు అన్ని ఉద్యమ స్ఫూర్తి రగిల్చే పాటలే చేశారా, లేక సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కూడా ఏమైనా చేశారా? సినిమాలు చాలా సినిమాలు చేశాను. ఎలకా మజాక్ అనే మూవీ చేశాను, అబ్బోవాడు అనే సినిమా చేశాను, నువ్వే నేను నేనే నువ్వు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను 36 సినిమాలు చేశాను. నేను డివోషనల్ సాంగ్స్ ఒక 4,000 పాటలు చేశాను. ఇప్పటికి 4,000 పాటలు పైన చేశాను ఇప్పటికి. అంటే డివోషనల్స్ చేశాను, పోరాట గీతాలు చేశాను, ఆలోచింపజే చైతన్య గీతాలు చేశాను. ఇప్పుడు ప్రజెంట్గా నేను చేసేది ఏంటంటే వేమన పద్యాలు మనందరికీ అన్నీ తెలుసు. వేమన ఒక గొప్ప కవి, ప్రపంచ కవి. ఆయన అన్ని భాషలలో తర్జుమైనాయి. అంటే ఈ నీతి పద్యాలు అవి కనుమరుగైపోతున్నాయి, ఎవ్వరూ చేయలే ఈరోజు కూడా ఆ పద్యాలను పట్టించుకున్న నాదులు లేదు. మన టెక్స్ట్ బుక్లో గవర్నమెంట్ ఇస్తుంది. నేను చిన్నప్పుడు విన్నది ఉప్పు కప్పూరంబు నొక్క పోలికి రెండు, మేడి పండు చూడు మేలమై. ఇలాంటి ఒక నాకు తెలిసే 5-6 పద్యాలే తెలుసు. నేను దీన్ని స్టడీ చేస్తే ఇంత గొప్ప పద్యాలు ఉన్నాయి ఏంటి అని తెలిస్తే, వేమన గారు రాసిన పద్యాలు తాత్పర్యంతో సహా 5,000 పద్యాలు ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు 150 పద్యాలు చేశాను వాటిని ఒక ప్రాపర్గా. మీరు వినండి, బల్లేపల్లి మోహన్ నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఈ 5,000 పద్యాలు కూడా నేను కంప్లీట్ చేయాలని కంకణం కట్టుకున్నాను. అంటే ఒక్క ఎపిసోడ్ 7 పద్యాలు 7 తాత్పర్యాలు ఉంటాయి. ఒక్కొక్కటి నా చేతనైనంతవరకు రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఈ సమాజానికి మంచి జరగాల. మనం ఇక్కడ ఈ భూమి మీదకి అతిథుల్లా వచ్చాము, అతిథుల్లా వెళ్ళిపోతాం. కానీ మనం ఈ కాపాడిన ఈ భూమి, మనకి ఈ గాలి నీరు ఇచ్చి మనం బతికించిన ఈ భూమి మీద ఉన్న ప్రజలకి మనం ఒక కళాకారుడుగా ఏదో ఒకటి అందించిపోవాలనేది నా ధ్యేయం. దానికోసమే నేను ఈరోజు మీరు శిలా నీవే పాట కూడా వినండి. అది కమర్షియల్ పాట కాదు, అది అద్భుతమైన పాట. 24 చరణాలు అద్భుతంగా రాసిన జయరాజు గారికి, అదేవిధంగా ఆ పాటను నిర్మాణం చేసినటువంటి మురళీ గారికి కూడా నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాను. ఈరోజు నేను అంటే ఎంత గర్వంగా చెప్పాలంటే శిలా నీవే పాట నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను అంటే మీరు ఒక్కసారి నా కోసం వినండి. మీరు వేమన పద్యాలు కూడా వినండి. 5,000 పద్యాలు కంప్లీట్ చేస్తా. అవి అయిపోయిన తర్వాత ఇంకేమేమి మరుగున పడి ఉన్నాయి, ఇంకేమేమి ఈ ప్రజలకి ఏమేమి అందించాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నా సొంత ఖర్చులతో చేస్తున్నాను. నేను ఎవరి స్పాన్సర్లు అడగలేదు, ఎవరు డబ్బులు ఇస్తే చేయట్లేదు. నా సొంతంగా నేను నా ఖర్చులు పెట్టుకొని చేస్తున్నాను. తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అసలు ఎప్పుడు ఏర్పడింది? 2019. ఎంతమంది సభ్యులు ఉన్నారు? చెప్పాను కదా, 150 మంది ఉన్నారు. 150 మంది. అంటే ఈ సభ్యుల కోసం, వీళ్ళకి సినిమాలో అవకాశాలు రావడం కోసం ఈ రకంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ఎప్పుడైనా సంఘాలు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వనప్పుడు, లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఏదన్నా చేసినప్పుడు కాపాడదు తప్ప అవకాశాలు ఇప్పించేది ఏ సంఘం ఉండదు. కాకపోతే మేమందరం ఒక సమూహమై ఒకరికొకరు సహకరించుకుంటూ మేము చేసుకుంటూ పోయేది ఇది. అంటే ఇలాంటి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడానికి ఉంటుంది. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంనే తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదని ఒక పోరాటం అయితే చేస్తున్నారు. అలాగే తెలంగాణ నిర్మాతలు తీసే వాళ్ళు తెలంగాణ ఇక్కడ నిర్మించే చిత్రాల్లో తెలంగాణ సినిమాకి ఈ పాటకి సంబంధం లేదు బ్రదర్. మేము ఇప్పుడు రేపు నా దగ్గర బాగా డబ్బులుండి నేను ఒక పెద్ద సినిమా చేయాలనుకుంటే నేను ఎవరిని ఎంచుకుంటా? మహేష్ బాబు గారిని పోయి అడుగుతా, అదే కీరవాణి గారిని అడుగుతా. ఎందుకంటే ఇది వ్యాపారం. ఈ సినిమా తీయటానికి కీరవాణి గారితో కూడా చేస్తాను, ఎందుకు చేయను? ఇదా? ఓకే, అది వ్యాపారం. అది
మనకు కావాలనుకో, కానీ ఇది చాలామంది వంకరగా చూస్తుంది. ఇది రాష్ట్ర గీతం కాబట్టి రాష్ట్ర కళాకారులు పాడితే బాగుంటుందని సూచన చేశాం తప్ప దీని మీద పోరాటాలు లేవు, ఉద్యమాలు లేవు, ధర్నాలు ఉండవు, ఏం కాదు ఇది. వాళ్ళకి గుర్తు చేస్తున్నా, మేము ఒకళ్ళు ఉన్నాం, మమ్మల్ని కూడా గుర్తించండి, మేమేం తక్కువ, మేము ఉద్యమంలో పనికొచ్చినప్పుడు ఇక్కడ పనికిరామా, రాష్ట్ర గీతానికి పనికిరామా అని మేము అర్జించుకుంటున్నాం తప్ప దీంట్లో ఎవరికి అది మా కోసం వాళ్ళు ఆలోచిస్తే మేము సంతోషపడతాం. నిన్న సీఎం గారు స్పందించినందుకు నేను ఆనందపడ్డా. ఓకే, ఒక రాష్ట్రానికి సీఎం అయినటువంటి మీరు ఏదో చిన్న లెటర్ రాసుకుంటే దాని మీద జరుగుతున్న దానికి వారు స్పందించారంటే నిజంగా థ్యాంక్స్ టు సీఎంజీ. మీరు అంటే మీడియాలో అడగడం వల్ల ఆయన రియాక్ట్ అయ్యారు, సంతోషం కదా. ఇప్పుడు వారి దృష్టికి వెళ్ళింది మా బాధ, వారి దృష్టికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారేమో చూద్దాం. అంటే మీరు రాసిన ఒక లేఖ వల్ల కీరవాణి గారు చుట్టూ ఇష్యూ తిరుగుతుంది, ఆయన సఫర్ అవుతుండొచ్చు కదా ఏమన్నా? అది అది నేను చేసిన సమస్య కాదు బ్రదర్, నేను నా కోసం నేను చేశాను తప్ప అది కీరవాణి గారు సఫర్ అవుతారా, ఇంకా గవర్నమెంట్ సఫర్ అయిద్దా అనేది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఆ నిర్ణయాధికారం నాది కాదు కదా. అంటే కీరవాణి గారి ఫ్యామిలీ చూసుకుంటే ఎప్పుడు వాళ్ళు ఆంధ్ర తెలంగాణని ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఎక్కడ కూడా. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందని అంటున్నారు అంతా. ఎవరిని ఎవరు టార్గెట్ చేయరు, అంత గొప్ప ఆయన మేము టార్గెట్ చేయటం మీ పిల్లకాటలం. ఆయన పాటలు విని పెరిగిన వాళ్ళం, ఆయన పాటలకి అద్భుతంగా నేను ఇన్స్పైర్ అయినా. ఆయన మెలోడీ మేకర్, ఆయన్ని టార్గెట్ చేయటం ఏంది మీరు అంటే మమ్మల్ని ఏంటంటే ఏదో ఒకటి చేసి కాదు బ్రదర్. ఇది మేము అడిగేది ఒకటే సూటి ప్రశ్న. మేము కీరవాణి గారిని అడగము. ఏ కళాకారుడినైనా పోయి మా రాష్ట్ర గీతం చేయమంటే ఏ కళాకారుడు రెహమాన్ గారి దగ్గర పోయినా ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి వారికి పిలిచి అడిగారు, ఈ రాష్ట్ర గీతం అంటే చరిత్రలో ఉండిపోయేది. ఇప్పుడు మాకు కూడా బాధ ఏంటంటే ఇది చారిత్రకమైనటువంటి పాట కదా. చరిత్రలో ఈ భూమి, ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు, ఈ మనుషులు ఉన్నన్ని రోజులు లేచి సెల్యూట్ కొట్టి ఆ పాటకి గౌరవించుకోవాలి, భక్తితో పాడుకునే పాట కాబట్టే ఇంత ఇష్యూ తప్ప లేకపోతే అది కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుందో లేకపోతే అంటే ఈ పాట తెలంగాణ ఉన్న రోజులు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారే కొద్దీ అన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు టీజీ ఎట్లా చేస్తున్నారు, చిహ్నాలు కూడా కొన్ని మార్చేస్తున్నారు. నన్ను అడగద్దు రేపు అంటే దీన్ని శాసనం చేస్తారా, దీన్ని ఏం చేస్తారు, దీన్ని పకడ్బందీగా దీన్ని ఇంకెవరు వస్తే మార్చకుండా ఉండే శాసనాలు ఏమైనా ఉంటే అవి చేస్తే మార్చకూడదు. వచ్చిన వాళ్ళు మార్చరు, లేదు నెక్స్ట్ వాళ్ళు వచ్చి మారుస్తారా ఇంకొకళ్ళు మారుస్తారా అనేది అది నాకు సంబంధం. అంటే వచ్చే ప్రతి నాయకులు కూడా మా మార్క్ ఉండాలి, అన్నీ మార్చేస్తూ వాళ్ళ మార్కును చూపిస్తున్నారు కదా. పొలిటికల్ లీడర్ని అడగాల్సిన ప్రశ్న కళాకారుని. అదే మీరు అంటే ఇది జీవితకాలం తెలంగాణ ఉన్నంతకాలం ఉండిపోద్దని మీరు ఫీల్ అయ్యే అంటే నేను అదే అనుకుంటున్నా. అదే తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ పాట ఉంటుంది, ఇది తెలంగాణ రాష్ట్ర గీతం కాబట్టి ఇంత నేను బాధపడి అడుగుతున్నా తప్ప ఈ సంవత్సరం ఉంటుంది నెక్స్ట్ సంవత్సరం ఇంకొక పాట వస్తుంది అంటే మేము ఎందుకు అడుగుతాం, ఇంకా నెక్స్ట్ సంవత్సరం మాకు ఇవ్వండి, ఆ సంవత్సరం ఇంకొకరికి ఇవ్వండి అని అడుగుతాం కదా. అదే నెక్స్ట్ 5 years వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఈ పాట నచ్చలేదు ఇంకో పాట చేయించుకుంటాం, అప్పుడు తెలంగాణతో చేయించుకుంటాం. అది వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అదే ఇప్పుడైతే తెలంగాణ ఉన్నన్ని రోజులు తెలంగాణ సబ్బండ వర్గాలు ఈ పాటను పాడుకుంటారని అనుకుంటున్నాను నేను. తర్వాత మారుస్తారా ఉంచుతారా అనేది నాకు కాదు కదా, నేను పొలిటికల్ లీడర్ని కాదు, లేకపోతే నేను దాన్ని శాసనం చేసేవాడిని కాదు. అంటే ఇప్పుడు మీరే ఇందాక June 2న సమయం లేదు కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు చూసుకోకుండా వాళ్ళకి అప్పగించేశారు అన్నారు కదా. నేను అనుకుంటున్నా ఏంటంటే వారు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి నేను అనుకునేది ఏంటంటే ఇది ఎవరికో ఒప్పచెప్పారు, వాళ్ళు మిస్లీడ్ చేశారేమో. కాకపోతే అదే ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళని ఎవరు పెట్టుకుంటారు అంటే ఆ చూసుకుంటారు అనే పదాన్ని ఎవరికైతే ఒప్పచెప్పారో ఆ బాధ్యులు ఇదంతా ఆలోచిస్తే బాగుండేది అని అంటున్నా తప్ప వాళ్ళు ఎందుకు ఆలోచించటం లేదని కూడా అన్నాం. అంటే ఆలోచించడానికి కూడా ఇంకా టైం లేదు, పాట కూడా అయిపోయింది, వాళ్ళ నిర్ణయం. నేను ఇప్పుడు ఆపగలిగే అంత శక్తి నా దగ్గర లేదు, నేను ఆపేవాడిని కూడా కాదు. నా నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలాగో కీరవాణి గారు పాట చేశారని అంటున్నారు కాబట్టి మీరు అంతకన్నా ఒక మంచి పాట అదే పాటని ఇంకా చేసి మీరు కూడా వదలాలనుకోండి. ఏ పాట బాగుందో జనాలు దాన్ని ఆదరిస్తారు కదా. పోటీ అని కాదు, పోటీ తెలంగాణ రాష్ట్ర గీతం ఒకటే ఉంటుంది, ఒకళ్ళే చేస్తారు అదే గీతాన్ని మీరు కూడా మీ వర్షం. ఇప్పుడు అదేంటంటే బ్రదర్ అది గవర్నమెంట్ నిర్ణయించి ఎంత ఇప్పుడు తలా ఒక గవర్నమెంట్ నిర్ణయించిన అంతిమంగా ప్రజలకి అనఫిషియల్గా మేము చేయకూడదు. మేమేంటి చేస్తాం అసలు?
అంటే రాష్ట్ర గీతం అని కాకుండా ఈ గీతం ఇలా వచ్చింది, మా వర్షన్లో ఇలా ఉంది, ఆ ప్రజల ముందు మీరు పెట్టారనుకో ప్రజలే తీర్పిస్తారు కదా ఏది బాగుందన్నది. అది ఇప్పుడు రాష్ట్రగీతము గవర్నమెంట్ చేస్తున్నప్పుడు దాని గురించి మనం మాట్లాడితే తర్వాత మేము చేస్తామా. ఇప్పుడు బతుకమ్మ ఉంది బ్రదర్, బతుకమ్మకి ప్రతి కళాకారుడు అద్భుతమైన పాటలు చేశారు, మనందరూ తెలుసు. అవును, ఏపీ నుంచి వచ్చిన మంగ్లీ గారే బతుకమ్మకి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా, ఆమె పాటలు ఎక్కువ బతుకమ్మ పాటలు ఆమె పాడుతుంటారు. అంటే ఆమె ఇక్కడ అంటే ఆమె ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. ఇక్కడ చాలామంది చేశారు, చాలామంది గొప్ప గొప్ప పాటలు చేశారు. అలాంటి పాటలే తెలంగాణ ఆవిర్భావానికి కూడా స్టార్టింగ్లో చేశారు. కొత్తగా తెలంగాణ ఆవిర్భావం సంవత్సరం అయిన తర్వాత బొలోమటి చాలామంది చేశారు. అట్లనే ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తారు. ఈ సంవత్సరం కూడా చేయొచ్చు, చేస్తే చాలామంది చేయొచ్చేమో. ఎవరు ఇప్పుడు చేస్తానని కూడా నేను చెప్పను కదా, ఎవరు చేస్తారో కూడా తెలియదు. అప్పుడు బతుకమ్మ పాటలు కూడా బయటకు వచ్చినాకనే తెలిసేది. నేను కూడా చాలా చేశాను బతుకమ్మ పాట. అవును, రెహమాన్ గారు, గౌతమ్ మీనన్ గారు చేశారు కదా బతుకమ్మ పాట ఒకటి. లాస్ట్ సార్ ఏదో చేశారు అది, మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అది గవర్నమెంట్ చేయించింది కాదు కదా, వ్యక్తిగతంగా చేసింది కదా. కవిత గారు చేయించారు అనుకుంటా. అది అనఫిషియలే కదా, గవర్నమెంట్ శాసనం చేసింది కాదుగా ఇది. శాసనం అయితే చేయలేదు. మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఆ రోజు కూడా గవర్నమెంట్ ఈసారి తెలంగాణ పాటను నేను రెహమాన్ గారితో చేపిస్తున్నాము అని అంటే అప్పుడు కూడా ప్రశ్నించేవాళ్ళు, అప్పుడు కూడా అడిగేవాళ్ళు, అయ్యా తెలంగాణ ప్రజలు ఉన్నారు, తెలంగాణ కళాకారులు ఉన్నారు, మాకు మీరు తెలంగాణ గీతం చేసేటట్టుంటే, బతుకమ్మ గీతం చేసేటట్టుంటే మాకు ఇస్తే సంతోషపడతాం. ఆ రోజు ఈ రోజు ఎట్లా అడిగామో ఆ రోజు అంతే అడిగేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ విషయంలో? ఈరోజు మంత్రివర్గం మొత్తం సమావేశమైందని ఇందాకనే విన్నాను. గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు అది వారికి వదిలేస్తాం. అది మనం నిర్ణయించేది కాదని ఇందానే చెప్పాను. వారు ఏది నిర్ణయం తీసుకున్నా వాళ్ళ ఇష్టం. కానీ నేనేంటంటే మాకు అప్లై చేసిన మాకు కూడా అవకాశం ఇవ్వండి, మాకు కోరస్ పాడే అవకాశం ఇవ్వండి, సంతోషపడతాం అని నేను చెప్తున్నా. ఓకే, కోరస్ పాడే వెనక నిలబడి కోరస్ పాడే అవకాశం నా తెలంగాణ బిడ్డలకు ఒక 10 మందికి ఇచ్చిన నేను సంతోషపడేవాడిని. నా తెలంగాణ బిడ్డలకి కనీసం మీరు కూడా చేయండి అని ఇంకొక పాట ఏదన్నా ఇచ్చినా మేము చేసేవాళ్ళం. అది నేను అనేది. నేను అమ్మ సోనియమ్మ, మా అమ్మ సోనియమ్మ, మా తెలంగాణ తల్లి వినీవమ్మ, అమ్మ సోనియమ్మ అనే పాట చేసాం. ఈ పాటని 2014లో తెలంగాణ వచ్చిన 3 నెలలకి ఈ పాట చేసి, ఇదే అప్పుడున్న డిప్యూటీ స్పీకర్ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ గారు, ఇదే బట్టి గారి ఆధ్వర్యంలో సోనియమ్మ మెదకొస్తే హిందీ వర్షన్ కూడా వారికి ఈ పదాలు తెలవని మీ హిందీ వర్షన్ కూడా చేసి వారికి ప్రజెంట్ చేసాము. అక్కడ ఎంత సంతోషపడ్డా నేను. ఈ సందర్భంగా రాజనరసింహన్నకి బట్టన్న కూడా నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారు అసలు తెలంగాణ సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే వీళ్ళ పోరాటాన్ని ఆలకించి వారు ఒక నిర్ణయం తీసుకొని మనకి, వాళ్ళు అప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారు నిర్ణయం తీసుకొని ఏదో మనకి ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో నేను చాలా గొప్ప పాట చేశాను. మీరు అది కూడా వినండి, మీ ఛానల్లో కావాలంటే వేయండి. ఆ తెలంగాణ సోనియమ్మ వచ్చిన రోజు వేయండి, నేనేం కాపీ రైట్ వేయను. మీరు ఆ రోజు మొత్తం వేసుకోండి, నా పాటలు ఏది ఉంటే అది వేసుకోండి. నేను కాపీ రైట్లు బీపీ రైట్లు ఏమి వేయను. సోనియమ్మ మీద చాలా అద్భుతమైన పాట. ఆ రోజు ఎవరు చెప్పలేదు నాకు, ఆ రోజు నాకు ఎవరు అడగలేదే, నాకు డబ్బులు ఇచ్చి చేయించలేదే, ప్రేమతో చేశాను. అభిమానం అంటే తెలంగాణ తెచ్చింది మనము పోరాడి తెచ్చుకున్నప్పటికీ ఇచ్చారు కదా, వాళ్ళకు కృతజ్ఞత. సోనియమ్మకి ఇచ్చాము, ఆ రోజు సీడీ ఇచ్చాం, అలా పిఏ గారికి ఉంటే ఆయనకి ఇచ్చారు. ఎంత సంతోషపడ్డా కింద చూసి. తెలుసుకోండి, కావాలంటే తీయండి. ఆ రోజు మెదకొచ్చిన మాట వాస్తవానికి ఆడా నా పాట మోగుతుంది, నేనే పాడాను ఆ పాటని. మోగుతుంటే నన్ను ఒక మిత్రుడు అన్నాడు, ఇంతకంటే ఏం కావాలి నీకు, ఇంతకంటే ఏం కావాలి నీకు. సోనియమ్మ దిగుతుంటే ఆ పాట వస్తుంది, అమ్మ సోనియమ్మ మాయమ్మ సోనియమ్మ, మా తెలంగాణ తల్లి వినీవమ్మ, అమ్మ సోనియమ్మ. ఎంత గొప్పగా ఉంటుంది. సూపర్. అదే తెలంగాణ అంటే మీకు ఎందుకు చెప్తానంటే, ఈడ ఏ పార్టీలు ఇప్పుడు కులాలకి, సంగీతానికి కులాలు మతాలు లేవు, ప్రాంతాలు లేవు. ఇందాక మీరు అడిగారు, మా కళాకారులకి ఏ పార్టీలు లేవు, ఏ పార్టీ పిలిచి అడిగినా పాట చేస్తాం. అదే అర్థమైందా?
ఎవరికి ఏ పాట కావాలని మేము వెళ్ళి చేస్తాం. అసలు ఇక్కడ మమ్మల్ని దయచేసి ఈ పార్టీ ఉందా ఆ పార్టీ ఉందా అంటే ఒక ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో ఒక వ్యక్తిని మైనస్ చేయటం కోసం చాలా మాట్లాడుతూ ఉంటాం. ఆయన అది కదా ఈయన ఇది కదా ఏంతో అట్లా కాదు కదా ఇప్పుడు. అవును సార్. కాబట్టి దయచేసి ప్రేక్షకులకి మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే సినీ కళాకారులకి తెలంగాణ కళాకారులకి ఏ పార్టీలతో అంటే ఎవరు పిలిచినా మనం చూస్తున్నాగా ఒక్కళ్ళొక్కళ్ళు పాటలు పాడుతుంటారు. అంత మాత్రాన నిజంగా ఎవరైనా జాయిన్ అయితే మనకు సంబంధం లేదు కదా. నిజంగా వాళ్ళు ఇష్టమే పోయి జాయిన్ అవుతారు. అదే కల్మషం లేని కళాకారులందరికీ అలాగే టాలెంట్ ఉన్న కళాకారులందరికీ గుర్తింపు రావాలని స్వతంత్ర టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. స్వతంత్ర టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని మన్నించి మమ్మల్ని అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. కళాకారులకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర టీవీ.